అమ్మ నవరాత్రుల్లో మూడో రోజు ఏ అమ్మవారిని కొలవాలి, అమ్మవారికి చేసే నైవేద్యం ఏంటి, చదువుకోవాల్సిన ప్రత్యేకమైన మంత్రము, అలాగే అమ్మవారిని అర్చించవలసిన పూలు ఏంటి అనేవి తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తశ్యై 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 నమో నమః. అన్నపూర్ణాది ఇది లేనిదే మనం లేవు అసలు. ఎందుకంటే అన్నం ద్వారానే మన శరీరం నిలబడుతుంది. శరీరం నిలబడితేనే ఏమన్నా ఇలా మాట్లాడగలం, ఏమన్నా సాధన చేయగలం, ఇంకే పనైనా చేయగలం. ప్రతి ఒక్కళ్ళం కష్టపడేది కూడా అన్నానికే కదా, అన్నం కోసమే కష్టపడుతూ ఉంటాం. ఇక్కడ అన్నపూర్ణాదేవి అంటే అసలు కేవలం అన్నాన్ని కాదు, జ్ఞానాన్ని కూడా ప్రసాదించేటటువంటి దేవత కదా. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అంటే ఒక 2 lines లో సింపుల్ గా ఏంటి అని తెలియజేస్తారా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఇక్కడ నేను చెప్పాను మీకు ఇందాక ముందు ఎపిసోడ్స్ లో, ఈ మన జీవితంలో ఈ అవతారాలు మనకి మనగా ఎలా అన్వయించుకోవాలి. మనం కూడా పిల్లలుగా పుడతాం, తర్వాత బ్రహ్మచారినిగా గాయత్రిగా జ్ఞానాన్ని సంపాదిస్తాం, తర్వాత వివాహం అయిన కుటుంబానికి అన్నపూర్ణలా మారి అన్నం వడ్డిస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, అక్కడ ఏమంటాడు, శివుడు భిక్షువు కింద మారి అన్నాన్ని స్వీకరిస్తాడు. ఇక్కడ అంటే అర్థం ఏంటి అంటే శివుడు భిక్షం ఎత్తుతున్నాడని అర్థం కాదు. ఇక్కడ పురుషులందరూ గ్రహించవలసిన విషయం ఏంటి తెలుసా? ఆ భిక్ష ఆవిడ పెట్టే ప్రతి ఇంటి అన్నపూర్ణ పెట్టేటువంటి భోజనాన్ని అంత శ్రద్ధగా తీసుకోవాలి, ఎటువంటి పేర్లు పెట్టకుండా. ఇది గ్రహించాలి అందరూ. ఎందుకంటే ఆవిడ ఎంతో కష్టపడి వంట చేస్తుంది కదమ్మా. ఆ పెట్టేటటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి భర్త పిల్లలు. అయితే నేను విన్నది ఇక్కడ అడుగుతానమ్మా, ఏ ఇంట్లో అయితే అన్నం దగ్గర మగవాళ్ళు కానీ లేకపోతే పిల్లలు కానీ ఇంట్లో ఉండేవాళ్ళు ఆ స్త్రీ చేసిన అన్నం ఎవరైనా వండుతారో ఆ పేరు పెడితే కనుక వాళ్ళకి లక్ష్మి కూడా ఉండదు, అరించుకుపోతుంది అని అనేసి విన్నాను. ఇది ఎంతవరకు నిజం? కరెక్టే అమ్మా. ఎందుకంటే ఇది పశు ప్రవృత్తి కదా. పశువులు ఏం చేస్తాయి, గడ్డి తినేసి ఖాళీగా కూర్చుని నెమరేస్తూ ఉంటాయి. నెమరేస్తాయి. అలాగే మనం అంటే మనుషుల్లో కూడా మరి పశు ప్రవృత్తి ఉంది కదా. ఈ పశు ప్రవృత్తి ఏం చేస్తూ ఉంటుంది అంటే తిన్న తర్వాత మనం ఎవరు వేయలేం కాబట్టి ఆ పదార్థాన్ని ఇది బాగాలేదు, ఉప్పు ఎక్కువ అంటే అక్కడ కష్టం, ఆ తల్లి కష్టం ఎంతో ఉంటుందమ్మా. అంటే వంటలో కూడా ఎంత క్రియేటివిటీ ఉండాలి. అందుకే ఇది యువత తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా, ఇక్కడ అందరూ ఆడవాళ్ళని ఒంటింటి కుందేల్ని చేశారు అనుకుంటారు. ఒంటింటికి మహారాణి మన ధర్మంలో. ఎందుకంటే ఎంత అసలు ఈ రోజు కూర రేపు వండకుండా, ఇదే ఒక ఆనపకాయ కూర వండింది అనుకోండి అమ్మా, ఈరోజు ఆనపకాయ కూర, రేపు ఆనపకాయ పచ్చడి, లేకపోతే ఎల్లుండి పులుసు, అంటే ఆనపకాయని ఎన్ని రకాలుగా దాన్ని మార్చి వండి ఆ ప్రసాదం కింద అందిస్తోంది స్త్రీ. అది ఎంత క్రియేటివిటీ ఉండాలి ఆ వంట చేయడానికి. మరి అంత కష్టపడుతున్నప్పుడు విమర్శిస్తే లక్ష్యం ఉంటేనే కదా లక్ష్మి నిలబడేది. విమర్శించకుండా పశు ప్రవృత్తిని వదిలేసి చక్కగా ప్రసాదంలా భుజించండి. ఓ రోజు ఎక్కువ అవ్వచ్చు, ఓ రోజు తక్కువ అవ్వచ్చు, ఓ రోజు పదార్థం ఉప్పు ఎక్కువ అవ్వచ్చు. ఇట్లా ఏది ఉన్నా దాన్ని ప్రసాదం కింద ఎటువంటి విమర్శ చేయకుండా భుజించండి. రైట్, ఇది చాలా అవసరం. ఇక్కడ అన్నపూర్ణాదేవికి నివేదించేటటువంటి నివేదన కట్టు పొంగలి. దేవాలయాల్లో అమ్మవారికి ధరింపచేసేటటువంటి చీర రంగు లేత గంధము రంగు, గంధం రంగు. ఆవిడకి సమర్పించే పూలు కూడా సంపెంగ, ఏవైతే గంధం కలర్లో ఉంటాయో పువ్వులు. అలాగే ఎర్రటి పువ్వులు కూడా. అమ్మవారికి ఎర్రటి పూలు ఎప్పుడూ అర్చనకి పనికొస్తాయి. ఈ రోజు ప్రత్యేకంగా అన్నపూర్ణాష్టకం చదువుకోవడము. ఇంటికి ఎవరైనా వస్తే అన్నం పెట్టకుండా పంపించవద్దు. ఎంత కుదిరితే అంత మీకు అన్నదానం. అన్నపూర్ణాదేవి కదా, మీ ఇంట్లో ఎప్పుడూ సుభిక్షంగా అన్నపూర్ణ ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. అమ్మవారిని మనస్ఫూర్తిగా మీరు కూడా, ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టేలాగే మీరు ఉండాలి. ఆ యొక్క అన్నపూర్ణాదేవి కృప లభిస్తుంది. అయితే చదువుకోవాల్సిన మంత్రం ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః. అలాగే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఈ యొక్క నామాన్ని చక్కగా అర్చన చేసుకుంటూ ఏదైనా కూడా అమ్మ సాత్విక ఆరాధన, కోపం తెచ్చుకోవద్దు, ప్రశాంతంగా ఉండండి, నచ్చని విషయాలకి రియాక్ట్ అవ్వకండి, యాక్సెప్టెన్సీ పెంచుకోండి. ఇది చేస్తూ ఉంటే భగవంతుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. దీక్షలో ఉన్నవాళ్ళు మరీ ముఖ్యంగా, ఎందుకంటే ఏదో ఒక నామం చేస్తూ ఉంటారు, ఎంతో కొంత శక్తిని సంపాదిస్తూ ఉన్నారు. ఒక్కసారి అరిస్తే పోయే మొత్తం సున్నాకు వచ్చేస్తారు. రైట్. ఇంకో ప్రమాదం కూడా ఉందమ్మా. వీళ్ళు ఎప్పుడైతే ఈ మంత్రం చేస్తూ ఉంటారో గబుక్కున ఎవరైనా తిడితే తగిలే ప్రమాదం ఉంది.
అది కూడా ఉంది. 2 విధాల 2 విధాలు ఆలోచించి నోరు కాస్త అదుపులో పెట్టుకోండి. మౌనవ్రతం పాటించడం ఇంకా మంచిది. ఎప్పుడూ ఒక భగవన్నామం చేసుకోండి అమ్మా. అలాగే దేవాలయాల్లో అన్నం రాసిపోసి అన్నదానం చేస్తూ ఉంటారు. మీ వీలు ఎంతమంది ఉంటే అంత ప్రసాదం, అంత అన్నార్తులకి. ముఖ్యంగా అన్నదానం అంటే ఎవరికి, నేను ఎవరికి కూడా చెప్పాను, అన్నం లేని వారికి. బస్తీల్లో రాలేరు వాళ్ళు, అలాంటి చోటకి తీసుకెళ్ళి పంచండి, అన్నాన్ని పంచండి. ఈ రోజైనా ఒక్కరోజైనా అన్నాన్ని పంచే ప్రయత్నం చేయండి. ఎల్లప్పుడూ కూడా 10 మందికి అన్నం పెట్టే స్థితిలోనే మీరందరూ ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యొక్క అవతారం యొక్క విశేషాంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.